డియర్ స్టూడెంట్స్, ఈరోజు సెకండ్ బీకామ్ కార్పొరేట్ అకౌంటింగ్లో షేర్ వాల్యూ అనే చాప్టర్లో నెట్ అసెట్ మెథడ్ అనే ప్రాబ్లమ్స్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ 2-3 లెక్కలు చెప్పి ఉన్నాను. తదుపరి లెక్క మీరు ఇప్పుడు రాసుకోబోతున్నారు. లెక్క చెప్పేటప్పుడు మీరు ముందు లెక్క అనేది స్పష్టంగా నోట్బుక్లో రాసుకోండి. ఫస్ట్ లెక్క రాసుకున్న తర్వాత మాత్రమే సొల్యూషన్ గురించి ఆలోచించేయండి. ఓకేనా? వాటా మూల్యాంకనం అనే చాప్టర్లో నికర ఆస్తుల పద్ధతిలో ఈక్విటీ వాటా విలువ లెక్కించుట అనే ప్రాబ్లమ్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. తెలుగు మీడియం వాళ్ళు ముందు లెక్క అనేది మీరు స్పష్టంగా రాసుకోండి. ఎందుకంటే లెక్క ఇంగ్లీష్ మీడియంలో ఉంది కాబట్టి తెలుగు మీడియం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ తెలుగు మీడియం విద్యార్థులు లెక్కని బుక్లో రాసుకోండి, స్పష్టంగా రాయండి. నెక్స్ట్ ప్రాబ్లం. The following is the balance sheet of A Company Limited as on December 31st, 2007. The following is the balance sheet of A Company Limited as on December 31st, 2007. డిసెంబర్ 31, 2007న ఏ కంపెనీ లిమిటెడ్ యొక్క ఆస్తి అప్పుల పట్టిక ఈ దిగువన ఇవ్వబడినది. డిసెంబర్ 31, 2007న ఏ కంపెనీ లిమిటెడ్ యొక్క ఆస్తి అప్పుల పట్టిక ఈ దిగువన ఇవ్వబడినది. తెలుగు మీడియం వాళ్ళు రాసుకున్నాము. పైన టైల్ రాసిన తర్వాత ఆస్తి అప్పుల పట్టిక కొట్టండి. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. అప్పులు మొత్తము, ఆస్తులు మొత్తము. అప్పులు మొత్తము, ఆస్తులు మొత్తము. కొట్టిన తదుపరి అప్పుల వైపు 3000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. ఈక్విటీ షేర్స్, 3000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. అమౌంట్ కాలంలో 3 lakhs. తెలుగు మీడియం వాళ్ళు 3000 ఈక్విటీ వాటాలు, వాటా ఒకటికి ₹100 చొప్పున. 3000 ఈక్విటీ వాటాలు, వాటా ఒకటికి ₹100 చొప్పున. నెక్స్ట్ అప్పుల వైపే లయబిలిటీ సైడ్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 1500, 8% షేర్ క్యాపిటల్ ఆఫ్ ది ₹100 ఈచ్. షేర్ క్యాపిటల్ ఆఫ్ ది 100 ఈచ్. అమౌంట్ కాలంలో 1,50,000. ఓకే. తెలుగు మీడియం వాళ్ళు 8% 1500 ఆధిక్యపు వాటాలు. 8% 1500 ఆధిక్యపు వాటా మూలధనం. 8% 1500 ఆధిక్యపు వాటా మూలధనం. వాటా ఒకటికి ₹100 చొప్పున. వాటా ఒకటికి ₹100 చొప్పున. ₹1,50,000. జనరల్ రిజర్వ్ సాధారణ రిజర్వు ₹40,000. జనరల్ రిజర్వ్
40,000 రూపాయలు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల ఖాతా 10,000 రూపాయలు. లాభ నష్టాల ఖాతా 10,000 రూపాయలు. బ్యాంక్ లోన్ 50,000 రూపాయలు. బ్యాంకు రుణం 50,000 రూపాయలు. సన్రీ క్రెడిటార్స్ వివిధ రుణదాతలు 15,000 రూపాయలు. 15,000 రూపాయలు. ఓకేనా, అటు లయబిలిటీ సైడ్ అయిపోయినాయి. టోటల్ చేసుకుంటే 5,65,000 అటు 5,65,000. మరి ఎసెట్స్ వైపు కూడా రండి. ఆస్తుల వైపు క్యాష్ ఇన్ హ్యాండ్ 2,000 రూపీస్. క్యాష్ ఎట్ బ్యాంక్ 20,000 రూపీస్. తెలుగు మీడియం వాళ్ళు. చేతిలో నగదు క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే చేతిలో నగదు 2,000 రూపాయలు. క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే బ్యాంకులో నగదు 20,000 రూపాయలు. సన్రీ డెబిటార్స్ వివిధ రుణగ్రస్తులు. సన్రీ డెబిటార్స్ అంటే వివిధ రుణగ్రస్తులు 80,000 రూపాయలు. స్టాక్ ఇన్ ట్రేడ్ వర్తకపు సరుకు స్టాక్ ఇన్ ట్రేడ్ వర్తకపు సరుకు 1,40,000 రూపాయలు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాలు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అంటే భూమి భవనాలు 2,05,000 రూపాయలు. 2,05,000 రూపాయలు. ఫర్నిచర్ 30,000 రూపాయలు. ఫర్నిచర్ 30,000 రూపాయలు. గుడ్విల్ 70,000 రూపాయలు. 70,000 రూపాయలు. డిస్కౌంట్ ఆన్ షేర్స్ వాటాలపై డిస్కౌంట్ తెలుగు మీడియం వాళ్ళు. డిస్కౌంట్ ఆన్ సేల్స్ అంటే వాటాలపై డిస్కౌంట్ 18,000 రూపాయలు. 18,000 రూపాయలు. టోటల్ 5,65,000 రూపాయలు. ఓకేనమ్మా. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ ఈజ్ assessed as follows. The value of assets is assessed as follows. ఆస్తులను ఈ క్రింది విధంగా విలువ కట్టినారు. ఓకేనా. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఫర్నిచర్ టు బి depreciated at 10%. Furniture to be depreciated at 10%. ఫర్నిచర్ పై తరుగుదల 10%. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ land and buildings. Value of stock in trade, land and buildings and goodwill is valued at rupees 1,20,000, 2,50,000, 2,50,000 and rupees 80,000 respectively. Next, third point, debitors are expected to realize 80% of book value. Debitors are expected to realize 80% of book value. Find out the value of equity share.
ఇదమ్మ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లెక్కన ముందు స్పష్టంగా బుక్లు రాసుకున్నాము. ఫస్ట్ రాసుకున్న తర్వాత ఆలోచించాలి. తెలుగు మీడియం వాళ్ళు ఆస్తులను ఈ క్రింది విధంగా విలువ కట్టినారు అంతవరకు రాశారు కదా. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఫర్నిచర్పై తరుగుదల 10%, అది కూడా రాశారు. నెక్స్ట్ వర్తకపు సరుకు రెండో పాయింట్ వర్తకపు సరుకు భూమి భవనాలు, వర్తకపు సరుకు భూమి భవనాలు మరియు గుడ్విల్ యొక్క విలువలు 1,20,000, 2,50,000, 2,50,000 రూపాయలు మరియు 80,000 రూపాయలు. 80,000 రూపాయలు వర్తకపు సరుకు భూమి భవనాలు మరియు గుడ్విల్ యొక్క విలువలు వరుసగా 1,20,000, 2,50,000 మరియు 80,000 రూపాయలు. నెక్స్ట్ మూడో పాయింట్ రుణగ్రస్తుల యొక్క విలువ పుస్తకపు విలువను 80%గా నిర్ణయించినారు. 80%గా నిర్ణయించినారు. ఈక్విటీ వాటా విలువను లెక్కించండి. ఓకేనా. ఇది మీకు ప్రాబ్లం. సొల్యూషన్ నేను ఒక ఫార్మాట్ చేస్తుంటాను, మీరు కూడా గమనిస్తూ మీరు కూడా చేయండి అమ్మ. ఒకసారి 1-2 సార్లు చూస్ చేయండి, మూడోసారి చూడకుండా ప్రాక్టీస్ చేయండి. నెట్ అసెట్ మెథడ్ నికర ఆస్తుల పద్ధతి పట్టిక కొట్టనమ్మ. వివరములు మొత్తము పర్టికులర్స్ అమౌంట్ దాంట్లో అసెట్స్ ఆస్తుల వైపు అంటే మీకు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ ఇచ్చి ఉంటాడు. ఆ బ్యాలెన్స్ షీట్లో మీకు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు చూడండి. అసెట్ సైడ్ ఏముంది? క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు. దానికి సర్దుబాటు ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా అవుటర్ కాలంలో 2,000 రూపాయలు. క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు, డైరెక్ట్గా అవుటర్ కాలంలో 2,000 రూపాయలు. నెక్స్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్. బ్యాంకులో నగదు. దీని మీద కూడా సర్దుబాటు ఏం లేదు కాబట్టి క్యాష్ ఎట్ బ్యాంకులో నగదు అనే దాని మీద సర్దుబాటు ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా అవుటర్ కాలంలో 20,000 రూపాయలు. 20,000 రూపాయలు. ఓకేనా. బ్యాంకులో నగదు 20,000 రూపాయలు అవుటర్ కాలంలో. నెక్స్ట్ సన్రీ డెబిటార్స్. వివిధ రుణగ్రస్తులు. దాని మీద సర్దుబాటు ఉందమ్మా. 80% ఆఫ్ బుక్ వాల్యూ అన్నాడు. 80% ఆఫ్ బుక్ వాల్యూ అన్నాడు అంటే 80,000 మీద 80% కట్టాలి. 80,000 మీద 80% కట్టాలి. వివిధ రుణగ్రస్తులు
80,000 ఇచ్చాడు లెక్కలో, దాని మీద 80% కట్టాలి. ఈ సున్నాకి ఈ సున్నా తీసాడు, ఈ సున్నా తీసాడు. 864,000 64,000 864,000 64,000. ఓకేనా, డైరెక్ట్గా ఆర్డర్ కాలంలో చూపించండి. ఆ తర్వాత స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ వర్తకపు సరుకు. ఇక్కడ మనకు లెక్కలో 1,40,000 రూపాయలు ఇచ్చాడు. 1,40,000 రూపాయలు ఇచ్చాడు, కానీ సర్దుబాటులో 1,20,000 రూపాయలు ఉంది. సర్దుబాటులో 1,20,000 ఉంది కాబట్టి సర్దుబాటులో ఉన్న అమౌంటే తీసుకోవాలి. సర్దుబాటులో ఉన్న 1,20,000 రూపాయలు మాత్రమే తీసుకోవాలి. వర్తకపు సరుకు స్టాక్ ఇన్ ట్రేడ్. సర్దుబాటులో ఎంత ఉంది? 1,20,000 ఉంది కాబట్టి సర్దుబాటులో ఉన్న అమౌంటే తీసుకోండి. బ్యాలెన్స్ షీట్లో ఉన్న అమౌంట్ తీసుకోకూడదు. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. భూమి భవనాలు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, భూమి భవనాలు. ఓకేనా, భూమి భవనాలు అని చెప్పేసి ఉంటుంది. భూమి భవనాలు హెచ్చులకే మీకు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో 2,05,000 రూపాయలు ఉంది, కానీ ఇక్కడ మనకి సర్దుబాటులో 2,50,000 ఉన్నాడు. 2,50,000 రూపాయలు. 2,50,000 రూపాయలు. భూమి భవనాలు 2,50,000 రూపాయలు. 2,50,000. నెక్స్ట్ ఫర్నిచర్. మీకు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో నెక్స్ట్ పాయింట్ ఫర్నిచర్. ఓకేనమ్మా, ఫర్నిచర్కి విలువ ఎంత ఇచ్చాడు? 30,000 రూపాయలు ఇచ్చాడు. ఫర్నిచర్కి విలువ 30,000 ఇన్నర్ కాలంలో వేయండి. ఇన్నర్ కాలంలో వేసి మైనస్ డిప్రిషియేషన్ మైనస్ తరుగుదల ఎంత శాతం ఉన్నాడు? సర్దుబాటులో ఫస్ట్ పాయింట్ అది 10% ఉన్నాడు. 30,000 రూపాయల మీద 10% కట్టండి. 0 తీసేయండి, అంటే 3,000. 30,000 3,000 పోతే ఆర్డర్ కాలంలో 27,000 రూపాయలు. ఆర్డర్ కాలంలో 27,000 రూపాయలు. ఫర్నిచర్ 30,000 ఇన్నర్ కాలంలో మైనస్ తరుగుదల. 30,000 రూపాయల మీద 10% ఉన్నాడు. 10% కడితే 3,000 వస్తుంది. 30,000 రూపాయల నుంచి 3,000 తీసేస్తే 27,000 రూపాయలు ఔటర్ కాలంలో నమోదు చేయండి. ఔటర్ కాలంలో 27,000 రూపాయలు నమోదు చేయండి. నెక్స్ట్ పాయింట్ ఫర్నిచర్ తర్వాత గుడ్ విల్. గుడ్ విల్ మీద కూడా సర్దుబాటు ఉంది కాబట్టి డైరెక్ట్గా ఔటర్ కాలంలో మీకు ఇచ్చిన సర్దుబాటులో 80,000 రూపాయలు ఉంది. బ్యాలెన్స్ షీట్లో ఏమో 70,000 రూపాయలు ఉంది. 80,000 రూపాయలు తీసుకోండి. 80,000 రూపాయలు సర్దుబాటులో ఉన్న అమౌంటే తీసుకోండి. ఆ తర్వాత డిస్కౌంట్ ఆన్ షేర్పై డిస్కౌంట్ అన్నాడు. వాటాలపై డిస్కౌంట్ రాదు. అది లెక్కలోనికి రాదు బ్యాలెన్స్ షీట్లో. ఆస్తుల వైపు ఉన్న అమౌంట్లు మొత్తం కంప్లీట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? వాటి మొత్తాన్ని టోటల్ చేయాల్సి ఉంటుంది. చూడమ్మా, ఇక్కడ 2,000
20,000, 64,000, 1,20,000, 2,50,000, 27,000, 80,000 ఈ మొత్తాన్ని టోటల్ చేసి ఇక్కడ మీరు నమోదు చేయండి. ఓకేనా, ఇక్కడ నమోదు చేయండి. ఒకసారి కూడా 7, 4, 11, 12, 13, 10, 11, 16, 17, 18, 18, 16, 24, 24, 24, 25, 26. 5,63,000 రూపాయలు. 5,63,000 రూపాయలు. మరి దాంట్లో ఏం తీసేయాలి? మైనస్ లయబిలిటీస్. అప్పులు తీసేయాలి. ఓకేనా, ఏం తీసేయాలి? అప్పులు. ఒక్కొక్కసారి మీకు ఇచ్చిన లెక్కలు అప్పుల వైపు రండి. అప్పుల వైపు ఈక్విటీ వాటా మూలధనం 3,000 ఈక్విటీ వాటాలు 100 రూపాయలు చొప్పున 3,000 ఈక్విటీ షేర్ 100 ఈచ్ అన్నాడు కదా, అది రాదు. ఆ తర్వాత ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంది. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసేయండి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఆధిక్యపు వాటా మూలధనం. ఇవన్నీ ఎన్ని రకాలు అయినా అప్పుల వరకు ఎన్ని రకాలను వేసుకోండి. ఆధిక్యపు వాటా మూలధనం 1,50,000 రూపాయలు చెప్పాడు అమౌంట్. ఆ 1,50,000 రూపాయలు ఎన్ని రకాలలో తీసుకోండి. ఆ తర్వాత జనరల్ రిజర్వ్ రాదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాదు. బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంకు లోన్, బ్యాంకు రుణం. వాడు ఏం చెప్పలేదు కాబట్టి లెక్కలో తీసుకున్నాం. దీర్ఘకాలికం అని చెబితే మనకి లెక్కలోకి తీసుకోడు. దీర్ఘకాలం అని చెప్పినప్పుడు మాత్రమే లెక్కలోకి తీసుకోకూడదు. వాడు ఏం చెప్పలేదు కాబట్టి మనం లెక్కలోకి తీసుకున్నాం. బ్యాంక్ లోన్ 50,000. నెక్స్ట్ పాయింట్ సన్రీ క్రెడిటార్స్. వివిధ రుణదాతలు. 15,000 రూపాయలు ఉంది. ఆ 15,000 రూపాయలు తీసేసుకోండి. వివిధ రుణదాతలు 15,000 రూపాయలు ఇచ్చారు. ఓకేనా. ఆ తర్వాత ఇంకంతే అంశాలు లయబిలిటీ సైడ్ కూడా సేమ్ అయ్యే ఉండే. సర్దుబాటులో కూడా ఇంకేమీ అంశాలు ఏమీ లేవు కాబట్టి ఈ లయబిలిటీస్ని కూడా తీసివేసి అవుటర్ కాలంలో వేయండి. లయబిలిటీస్ని కూడా ఈ మూడింటిని కొనండి. అప్పుడు 5, 5, 11, 11 అంటే 2,15,000. 2,15,000 రూపాయలు తీసివేయండి. 5,63,000 రూపాయల నుంచి 2,15,000 రూపాయలు తీసివేయండి. 0, 0, 0. 13లో 5 పోతే 8, 5లో 1 పోతే 4, 5లో 2 పోతే 3. 3,84,000 రూపాయలు. 3,84,000 రూపాయలు. దీన్ని ఏమంటాం మనం? నెట్ యాసెట్ అంటాం. నెట్ యాసెట్, నికర ఆస్తులు ఏమంటాం? దీన్ని నెట్ యాసెట్స్ అంటాం. నికర ఆస్తులు అని చెప్పేసి పట్టికను క్లోజ్ చేసి నెట్ యాసెట్స్. మరి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? నెట్ యాసెట్ మెథడ్లో
వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్, వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్, వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఈక్వల్ టు నెట్ అసెట్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. తెలుగు మీడియం వాళ్ళు ఈక్విటీ వాటా విలువ ఈక్వల్ టు నికర ఆస్తులు బై ఈక్విటీ వాటాల సంఖ్య అనే సూత్రాన్ని మనం ఉపయోగించినట్లయితే, ఈ సూత్రాన్ని ఉపయోగించినట్లయితే వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఈక్విటీ వాటాలు ఈజ్ ఈక్వల్ టు నికర ఆస్తులు బై ఈక్విటీ వాటాల సంఖ్య. దట్ ఈజ్ ఈక్వల్ నికర ఆస్తులు మనం కనుక్కున్నాం ఆల్రెడీ 3,48,000, 3,48,000 డివైడెడ్ బై ఎన్ని ఈక్విటీ షేర్స్ అన్నాడు మాకు లెక్కలో 3,000 ఈక్విటీ షేర్స్ అన్నాడు, 3,000. దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనమ్మా. 3,48,000 మాకు నెట్ అసెట్ వచ్చింది. 3,48,000 బై ఎన్ని వేలు వాటాలు, ఈ 3,000 వాటాలు, ఈ 3 సున్నాలకి ఈ 3 సున్నాలు తీసేయండి. 3 ఒకట్లు 3 11 33, 34 33 పోతే 18 3 6 18, 116 రూపాయలు. ఓకేనా. ఒక యొక్క షేర్ వాల్యూ ఎంత అంటే 116 రూపాయలు. ఇలా మనం లెక్క చేయవలసి ఉంటుంది. ఓకేనా. ముందు ఒకసారి చూసి చేయండి, రెండోసారి చూడకుండా చేయండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఎందుకంటే కష్టంగా ఉంటుంది కాబట్టి లెక్కలో జాగ్రత్త. ఎందుకంటే మార్చి 5 నుంచి మన ఎగ్జామ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా నేర్చుకోండి, మళ్ళీ రిపీట్ చేయలేము.